హాయ్ హలో వెల్కమ్ టు N9 మీడియా. 26/11 ముంబై దాడుల తర్వాత మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఏం చేసింది? ఈ ప్రశ్నను ట్విట్టర్లో అనేక మంది భక్తులు అడుగుతున్నారు. వాళ్ళు గోడి మీడియాలో వ్యాప్తి చేసినటువంటి ఫేక్ న్యూస్తో కూడిన జాతీయవాద ఉన్మాదంలో మునిగి తేలుతున్నారు. ఆ విషయాలు మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వం నిజంగా చేసింది ఏంటి అన్నది చూస్తే, దాడి సమయంలోనే NIAని రంగంలోకి దింపారు. ఒక్క ఉగ్రవాదిని కూడా వదిలిపెట్టలేదు. అందరినీ వాళ్ళు దాక్కున్న చోట్ల నుండి బయటకు తీసి ఆ తర్వాత చంపేశారు. అజ్మల్ కసబ్ను అరెస్ట్ చేసి విచారణకు పంపించారు. అతని ఉగ్రవాద కార్యకలాపాలకు స్పష్టమైన ఆధారాలను స్థాపించి పాకిస్తాన్ను అంతర్జాతీయంగా ఒంటరిగా చేసి ఒత్తిడిలోకి నెట్టేశారు. తర్వాత అతన్ని ఉరిదీశారు. లేదు, అతనికి బిర్యానీ విందులు ఇవ్వలేదు, అది ఇప్పటికే తేలిపోయినటువంటి అబద్ధం. ప్రతి ఉగ్రవాదిని చంపేశారు. భద్రతా వైఫల్యానికి ప్రభుత్వం బాధ్యత వహించింది. ముఖ్యంగా మహారాష్ట్ర సీఎం రాజీనామా చేశారు. ఈ విషయంలో మహారాష్ట్ర హోమ్ మినిస్టర్ రాజీనామా చేశారు. కేంద్ర హోంమంత్రి రాజీనామా చేశారు. ప్రభుత్వం భారత ప్రజలకు జవాబుదారీగా ఉండింది. మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఏం చేయలేదు అన్నది మనం చూసినట్టయితే, అతి జాతీయవాద ఉన్మాదంలోకి వెళ్ళి బల ప్రదర్శన అయితే చేయలేదు. పాకిస్తాన్ను మన గడ్డపైకి ఆహ్వానించి ఉగ్రదాడిపై ఉమ్మడి దర్యాప్తు చేయమనలేదు. ఒక్క ఉగ్రవాదిని కూడా తప్పించుకోనివ్వకుండా మీడియాను ఉపయోగించి దేశంలో మత విద్వేషాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేయలేదు, రెచ్చగొట్టలేదు. భారత ముస్లిం సమాజాన్ని వారికి ఎలాంటి సంబంధం లేని దాడికి లక్ష్యంగా చేయలేదు. పాకిస్తాన్పై యుద్ధ ప్రకటనలు చేసి దేశాన్ని రక్తపిపాసి మోడ్లోకి నడిపించలేదు. జాతీయవాద ఉన్మాదంలోకి వెళ్ళి అణువిపత్తుకు దారితీసే పరిస్థితిని సృష్టించలేదు. వాళ్ళెందుకు యుద్ధ ఉన్మాదంలోకి వెళ్ళలేదు? ఎందుకంటే వాళ్ళు నిజమైన యుద్ధాలను చూశారు. యుద్ధం వల్ల దేశం చెల్లించే ధర, దానివల్ల కలిగే నాశనం, దేశాన్ని దశాబ్దాలు వెనక్కి నెట్టే విధ్వంసం వాళ్ళకు తెలుసు. మీలో చాలామంది యుద్ధాన్ని చూడలేదు, దాని ప్రభావాన్ని అనుభవించలేదు. నేను కూడా. కానీ ఒక విషయం చెప్తాను, నిజమైన యుద్ధం అనేది పబ్జీ లాంటి గేమ్ కాదు. అది మీరు మళ్ళీ ఫైట్ చేయడానికి వేరే లొకేషన్లో రెస్పాన్స్ అవ్వరు. బోర్ కొట్టినప్పుడు కన్సోల్ ఆఫ్ చేయరు. సో అవన్నీ దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. ప్రజలు ఇక్కడ నిజంగా చనిపోతారు. ముఖ్యంగా సైనికులు చనిపోతారు. యుద్ధానికి సైన్ అప్ చేయని నిరపరాధులు చనిపోతారు. ఇళ్ళు నాశనం అవుతాయి. అంతేనా, జీవనోపాధులు నాశనం అవుతాయి. గదిలో కూర్చుని చల్లని గోమూత్రం తాగుకుంటా భారత్ మాతాకి జై అంటూ యుద్ధం యుద్ధం అని అరిచే వాట్సాప్ అంకుల్స్కు ఇది చాలా ఈజీ, యుద్ధం కోసం కాంక్షించడం. కానీ అలా చేయడానికి ముందు ఒక్క క్షణం ఆగండి. భర్తలను కోల్పోయిన ఆర్మీ భార్యలతో, కొడుకులను కోల్పోయిన తల్లులతో ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేయండి. వాళ్ళు తమ కుటుంబ సభ్యులు దేశం కోసం ప్రాణాలు కోల్పోయినందుకు గర్వపడతారని చెప్తారు. కానీ యుద్ధం కావాలా, అది పరిష్కారం కావాలా అని అడిగితే చాలామంది యుద్ధం వద్దు అనేది స్పష్టంగా చెప్తారు. వివాదాస్పద సరిహద్దు దగ్గర ఎప్పుడూ లేని మీలాంటి వారికి మీడియాలో యుద్ధాన్ని ఆస్వాదించడం చాలా ఈజీ, అవునా కదా? కానీ మీ ఇంటి దగ్గర బాంబు పడితే మీరు భయంతో ప్యాంటులు తడుపుకుంటారు. ఇక మీకు డిస్క్లైమర్ కూడా చెప్తా, గోడి మీడియా కొన్ని రాత్రులు, ఈ 2-3 రోజుల రాత్రులు ఇస్లామాబాద్, కరాచీల మీద మన దాడుల గురించి చెప్పినవన్నీ కూడా అబద్ధమని తేలినాయి. మీ జాతీయవాద ఫేజ్ 1 పూర్తయితే ఇప్పుడు మీ ఆఫీస్లకు వెళ్ళి లంచ్ టైంలో ఈ యుద్ధం గురించి ఉత్సాహంగా చర్చించుకోవచ్చు. లేదంటే సాయంత్రం మీ భార్యలతోటి ఇంట్లో చాలా సేఫ్గా కూర్చొని మాట్లాడుకుంటారు. కానీ సైనికులు అట్లా కాదు, వాళ్ళ కుటుంబాలు అట్లా కాదు. యుద్ధం అని మనం ఇక్కడ చించుకుంటున్నాం కదా, నిజంగా యుద్ధంలో పాల్గొన్నటువంటి వ్యక్తులు, సైనికుల కుటుంబాలు ఇవన్నీ కూడా కోరుకోవు. వాళ్ళకు కావాల్సిందల్లా శాంతి, సామరస్యం.